వదిలి బస్సులు ట్రక్కుల్లో నివసిస్తున్నారని మీకు తెలుసుగా. కొన్ని వాహనాలను ఇళ్లుగా చేసుకొని జీవిస్తున్నారు. ఈ ఇళ్లు విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కడి ప్రజలు ఇళ్లు కొనుక్కోకుండా బస్సులు ట్రక్కులు కొనుక్కొని అందులోనే జీవిస్తున్నారు. ది సన్ నివేదిక ప్రకారం టామిక్స్ ఇమేజెస్ ఆడమ్స్ అనే మహిళ మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది. అయితే ఆమెకి ఇప్పటికీ ఓ సొంత ఇల్లు లేదు. ఆమె వ్యాన్లో నివసిస్తోంది. ఆ వ్యాన్ను సాధారణ ఇళ్లలానే అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఇల్లుగా మార్చుకుంది. ఎవరైనా సరే ఉద్యోగం కారణంగా ఇంటికి దూరంగా వేరే నగరంలో నివసిస్తుంటే వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఇంటి అద్దె. వారి ఆదాయంలో ఎక్కువ భాగం ఇంటి అద్దెకే వెళ్తుంది. సొంత ఇల్లు ఎందుకు కొనుక్కోకూడదని భావిస్తారు కూడా. దీని ద్వారా ఇంటి అద్దె బాధలు తొలగిపోతాయి. ఇంటి అద్దె కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక ఆడమ్స్ గత 2 సంవత్సరాలుగా ఓ వ్యాన్ ను తన ఇంటిగా మార్చుకుంది. వ్యాన్ హౌస్ లో నివసిస్తోంది. అంతేకాదు ఆ వ్యాన్ సహాయంతో ఆమె జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలను సందర్శిస్తోంది. వాస్తవానికి ఆడమ్స్ వ్యాన్ ను తన ఇంటిగా చేసుకుంది. దీని ద్వారా అద్దెనివ్వాల్సిన డబ్బును ఆదా చేసుకుంటోంది. అయితే 25 ఏళ్ల ఆడమ్స్ సీనియర్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఆమె జీతం సంవత్సరానికి దాదాపు 30 లక్షలు, అంటే నెలకు 2.5 లక్షలు అన్నమాట. ఆమె కోరుకుంటే తన సొంత ఇంటిని సులభంగా కొనుగోలు చేయొచ్చు. అయితే ఆమె వ్యాన్ లోనే నివసిస్తోంది. ఆడమ్స్ ఈ వ్యాన్ ను 2020 సంవత్సరంలో కొనుగోలు చేసి దానిని ఇల్లుగా మార్చుకున్నట్టు చెప్తోంది. దీనికోసం ఆమె దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె నెలవారీ అద్దెపై డబ్బుని ఆదా చేయడమే కాకుండా తన వ్యాన్ హౌస్ ని స్వయంగా డిజైన్ చేసుకుని నిర్మించుకున్నట్టు చెప్తోంది. ఇలా చేయడం ద్వారా దాదాపు 17 లక్షలు ఆదా చేసుకుంది. వ్యాన్ హౌస్ లో ఆడమ్స్ లా ఒంటరిగా ఉండటమే కాదు, బస్సులు ట్రక్కుల్ని కొనుగోలు చేసి వాటిని గృహాలుగా మార్చుకుని వాటిలో నివసిస్తున్న వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు.